కోట అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము కీర్తన 61:2. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. మన ఆత్మీయ జీవితంలో మనమంతా దేవుని పర్వతానికి ఎక్కుతూ ఉన్నాం. ఎక్కలేనంత కష్టమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిని కూడా ఎక్కాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు విజయానికి కర్త. బ్లమ్హార్డ్ అనే ఒక జర్మనీ బోధకుడు ఉండేవారు. అతని ముఖ్య సూత్రము క్రీస్తు విజయుడు అనేది. జర్మనీలో ఒకసారి ఒక దెయ్యం పట్టిన స్త్రీ ఇంటి లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ ఇంటి తలుపులు పగలగొట్టి బ్లమ్హార్డ్ శవంపై ప్రార్థన చేశాడు. అంతే, ఆమె తిరిగి బ్రతికింది. ఆ తరువాత ఆ బోధకునికి ఆమె ఒక సహాయకురాలుగా ఎంతో సేవ చేసింది. యేసు విజయుడు అని నీవు నమ్ముతున్నావా? బ్లమ్హార్డ్ ఏనాడు కూడా అనుమానపడలేదు. సహవాసములో నీతి పరిశుద్ధతలు ఉన్నటువంటి ప్రదేశాల్లో అన్ని వ్యాధులు స్వస్థపరచబడ్డాయి. నీవు దేవుణ్ణి ఎందుకు పరిమితం చేస్తున్నావు? సేవలో నీ పాలు ఎంత ఉంది? క్రీస్తుని నమ్మినప్పుడు ఆయన సేవను కట్టాలని ఆయన ప్రోత్సాహపరుస్తూ ఉంటాడు. నీవు ప్రార్థించకపోతే నీకు సేవా భారమే కలగదు. దేవుని కట్టడలకు జాగ్రత్తగా లోబడితే నీ ఆత్మీయ జీవితం త్వరితగతిన సాగుతుంది. నీ కొరకు ఆయనకున్న సంకల్పాన్ని ప్రార్థన చేసి తెలుసుకోవాలి. సేవాభారం మోయాలనేదే ఆయన యొక్క సంకల్పం. ప్రార్థన ద్వారా నిన్ను నీవే లోతుగా హృదయాన్ని తవ్వుకుంటావు. అనేక తలాంతులతో పాటు లోటులు కూడా నీలో ఉన్నాయి. కొంత బురద ఊబి కూడా ఉంది. దాన్ని కూడా త్రవ్వి తీసేయాలి. దేవుడు నిన్ను వాడుకోగలుగుతాడు. నీవు వృద్ధుడవు కనుక ఏమీ చేయలేనని నీవు అనుకోవచ్చు. అకస్మాత్తుగా యవ్వనం నీలో వచ్చినట్లు కనుగొంటావు. నీవు ప్రార్థన చేయకపోతే నీ గురించి నీవు తెలుసుకోలేవు. హృదయము చాలా లోతైనది. నీవు దాన్ని త్రవ్వాలి. దేవుని వాగ్దానాలు ఆలస్యం అయినందువల్ల నా హృదయం లోతుగా త్రవ్వుకొని ఆటంకాలు తీసివేసుకుంటూ ఉన్నాను. దేవుడు పొరపాటు చేయడు. దేవుడు తన వాగ్దానాలన్నీ ఒకేసారి నెరవేరిస్తే ఈ సహవాసాన్ని చూసుకోలేను. నీవు లోతుగా త్రవ్వినట్లయితే దాగి ఉన్నటువంటి ఆటంకాలు కనుగొనగలుగుతాము. అప్పుడు నీకున్నటువంటి బలహీనతలన్నీ కూడా తీసివేయబడతాయి. పరిశుద్ధుడైనటువంటి అగస్టీన్ మోనికా యొక్క ప్రార్థన చాలా ఉపయోగపడింది. తన ప్రార్థనలకు జవాబు ఆటంకపరచబడడం యొక్క కారణాన్ని తనకు తాను లోతుగా త్రవ్వుకుంటూ ఉండగా అకస్మాత్తుగా అగస్టీన్ గారికి జయము సంభవించింది. కొంతమంది జీవితాలలో అపజయాలు ఉండవచ్చు. అయినా భయపడకుండా ప్రార్థిస్తూ ఉన్నప్పుడే నీకు జయము కలుగుతుంది. అట్టి కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.